నార్త్ ఇండియాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. వరద ధాటికి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లోని కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. బ్లాక్ అవుతున్న రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ వర్ష బీభత్సానికి కల్కాజీ ప్రాంతంలో బైక్, కారుపై భారీ వృక్షం విరిగిపడింది. ఈ ప్రమాదంలో బైక్లో ఉన్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. మరో ఇద్దరికి గాయపడ్డారు. సమీపంలోని మరో వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి ఢిల్లీ నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు రాజధానిలోని కీలక ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్ పాస్లు నీట మునిగాయి. ఢిల్లీకి మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్దర్జంగ్లోని ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 13.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కుంభవృష్టి కురిసింది. బాంద్రా, వర్లీ, అంధేరి, చెంబూరు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. థానే, రాయ్గఢ్, పుణేలో కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హిమాచల్ ప్రదేశ్ కులు, సిమ్లాలో భారీ వర్షాలు, ఆకస్మికంగా వరదలు వచ్చాయి. శ్రీఖండ్, మహాదేవ్ పర్వతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో కులు జిల్లా నిర్మండ సబ్ డివిజన్లోని బాగిల్పుల్ బజార్ను ఖాళీ చేయించారు. వరదలకు 3 వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండ్లు, పొలాలు దెబ్బతిన్నాయి. బాగిల్పుల్ సమీపంలోని గన్వి వంతెన వరదలో కొట్టుకుపోయింది. చాలా దుకాణాలు దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపోవడంతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మండి జిల్లా జరౌల్ ప్రాంతంలో తాత్కాలిక వంతెన దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అయితే 100 మీటర్ల దూరం కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. హాస్పిటల్కు తరలించేలోగా ఆయన చనిపోయారు. కులు జిల్లాలో బాగిల్పుల్, బటాహర్ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్టులు సంభవించాయన్నారు అధికారులు. ఈ 2 ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించామని చెప్పారు. వరదలతో ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ప్రాణ నష్టం జరగలేదన్నారు అధికారులు. మరోవైపు వరదలకు దోధన్, చాంగుట్, ఉద్గోస్, కార్పట్ గ్రామాల్లో ఇళ్లు, పొలాలు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్లో 323 రోడ్లు, 79 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. అటు వెస్ట్ బెంగాల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది.